ఒక మూవీలో అంటే ఇద్దరు హీరోలు ఉన్నారంటేనే ఎవరు లీడ్ అంటే ఎవరు సైడ్ ఎవరు అదంతా మనకు డౌట్స్ వస్తూ ఉంటాయి. సో మీ దగ్గరికి స్టోరీ వచ్చినప్పుడు మీరు ఇద్దరు హీరోయిన్స్ అనగానే మీకేమైనా అనిపించిందా? అంటే మన రోల్ ఏమైనా తగ్గి ఉంటుందా అలాగానే? అలా కాదండి, యాజ్ అన్ ఇద్దరు హీరోయిన్ ఉంటే చేయను అలా ఏం లేదు. బట్ ఈ స్క్రిప్ట్ వచ్చినప్పుడు కాన్సెప్ట్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. సో అది ఒక్కటి ఓకే అయితే ఐ డోంట్ థింక్ ఎనీథింగ్ ఎల్స్ ఐ వాజ్ వరీడ్ అబౌట్ ఎట్ ఆల్. సో కాన్సెప్ట్ చాలా అంటే ఇప్పుడు రొమాన్స్ పార్ట్ ఉండొచ్చు. ఫస్ట్ స్టార్టింగ్ ఫిల్మ్లో ఫస్ట్ హాఫ్లో చాలా హ్యూమరస్గా కామెడీ ఉంది అండ్ ఎవ్రీథింగ్. సో ఇది ఫుల్ ఫిల్మ్లో ఒక గ్లిచ్ ఉంది. వాట్ ఈస్ ద కాంప్లికేషన్ ఇస్ దట్ ఫేస్ బ్లైండ్నెస్. సో ఫుల్ ఫిల్మ్లో ఒక కాన్ఫ్లిక్ట్ ఉంది, అది ఫేస్ బ్లైండ్నెస్. సో దాంట్లో ఫస్ట్ హాఫ్లో ఇది చాలా హ్యూమరస్గా కామెడీగా ఉంటుంది అండ్ చూడ్డానికి కూడా చాలా ఎంటర్టైనింగ్గా ఉంటుంది. అండ్ నా క్యారెక్టర్లో కూడా ఇప్పుడు రొమాన్స్ ఉన్నప్పుడు యూ హ్యావ్ అన్ అదర్ పార్ట్నర్ బట్ ద పార్ట్నర్ కాంట్ ఈవెన్ సీ యువర్ ఫేస్. అంటే he can see your face but he can't recognize you. So దాంట్లో ఎన్ని డిఫికల్టీస్ వస్తుంది, ఎన్ని కామెడీస్ అవుతుంది. సో దట్ ఈస్ వెరీ వెరీ నైస్. ఆ ట్రాక్ నాకు చాలా నచ్చింది. అండ్ సెకండ్ హాఫ్లో కూడా సేమ్ ప్రాబ్లమే ఉంది బట్ అది చాలా సీరియస్గా వెళ్తుంది. అండ్ అంటే చాలా డిఫికల్ట్ కామెడీ వర్షన్ లో ఉంటుంది. అది పర్లేదండి, చెప్పాము అది పర్లేదు. సో సెకండ్ హాఫ్లో అదే చాలా డిఫికల్ట్గా ఉంటుంది అండ్ దాని వల్లనే చాలా ప్రాబ్లమ్స్లో ఇరుక్కుంటారు, ఐ మీన్ హీరో ఆర్ ద హీరోయిన్. సో అదన్నీ నాకు చాలా నచ్చింది. అండ్ ఇట్స్ దిస్ వన్ కాన్ఫ్లిక్ట్ వీ హ్యావ్ అండ్ దాంట్లోనే అన్నీ వెళ్తుంది. అండ్ ఐఎమ్ అ పార్ట్ ఆఫ్ ఆల్ ఆఫ్ ఇట్. అండ్ క్లైమాక్స్ కూడా చాలా మంచిగా ఉంది. సో ఇట్ వాస్ డెఫినెట్లీ. అంటే అందరి క్యారెక్టర్స్కి ఇంపార్టెన్స్ అండి. అంటే ఇప్పుడు హీరోయిన్ అలా ఏం నాదొక ఇంపార్టెంట్ క్యారెక్టర్, అందొక ఇంపార్టెంట్ క్యారెక్టర్, అలాగే మా ముగ్గురితో పాటు ఇంకా చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ ఉన్నాయి. అందుకేనా మీరు అంటే సినిమాలో ఎవరి అంటే ఈ సినిమాతో మీకు ఇంకా మంచి పేరు వస్తుంది అనుకుంటున్నారా? అంటే అందరికీ మంచి పేరు వస్తుంది అని చెప్పారు మీరు. అంటే ఇప్పుడు ఇద్దరు హీరోయిన్లు కదా, ఇద్దరు మీతో అయినా సినిమాలో అంటే నందు గారు ఉన్నారు దాంట్లో, అది మీరు మూవీ చూడాలి. ఓకే ఓకే ఓకే, చాలా షార్ప్. ఈయన ఆలోచిస్తున్నారు, ఆవిడ చెప్పేసింది మూవీ చూడండి అని. మూవీ చూడండి తెలుసు. అది ఇది రెగ్యులర్ స్టోరీ లాగా లేదు కాబట్టి ఆ క్వశ్చన్ కి ఏం అంత ఎగ్జాక్ట్ గా ఆన్సర్ లేదు. మేము సినిమాలో చూడాలంటే అంటే నాకు ఇందాక నుంచి కుట్టేస్తుంది. ఇప్పుడు ఆయనకి ఫేస్ బ్లైండ్నెస్ ఉంది. ఇందాక ఇప్పుడు అన్నట్టు రొమాన్స్ దగ్గర చాలా కష్టం. ఏంటి ఇద్దరు ఉన్నారా, ఇద్దరు ఇట్లా గుర్తుపెట్టడం కష్టమా, ఎలా వెళ్తుంది? ఇద్దరు ఇక్కడే ఉన్నారా, ఒక్కరు అక్కడ ఉన్నారా, క్లైమాక్స్ లో ఏమవుతుంది, ఫస్ట్ హాఫ్ లో ఏమవుతుంది? ఎనీవే మే 3 కదా అండి రిలీజ్. చాలా బాగా గెస్ చేస్తున్నారండి మీరు. ఎక్కువ మాట్లాడినాను మీరు. నేను సినిమాలు ఎక్కువ చూస్తున్నా, మన ఛానల్ కి రీచ్ కూడా బాగా ఉంది కాబట్టి విల్ జస్ట్ అలాగే గెస్ కొంచెం ఇన్ఫర్మేషన్ కనెక్ట్ ద డాట్స్. అయ్యో లేదు, కొంచెం కంట్రోల్ చేసుకుంటాను. చాలా ఓకే. నాకు ట్రైలర్లో ఫేస్ బ్లైండ్నెస్ అన్నప్పుడు ఏంటి అంటే డాక్టర్ చెప్పేది ఏంటి, మీకు విడివిడిగా చూస్తే గుర్తొస్తుంది, కళ్ళు చెవులు ముక్కు మూతి అలా చూస్తే గుర్తొస్తుంది, ఓవరాల్ ఫేస్ మాత్రం గుర్తురాదు అని. సో మీకు ఏంటంటే ఎగ్జాక్ట్ గా నాకు అది అర్థం కాలా. ఇప్పుడు అంటే కళ్ళు చెవులు ముక్కు కనిపిస్తాయి, అవన్నీ కలిపితే ఒక ఆకారం వస్తుంది కదా, అది కనపడదు. అంటే ఒకేలాగా కనబడటం. ఐ గాట్ ఇట్. అంటే మనం డ్రీమ్ లోకి వెళ్తాం కదా, అంటే ఏదైనా కళ కంటాం కదా, మార్నింగ్ కి మనకి హాఫ్ ఫేస్ కానీ అలా గుర్తుంటుంది. ఇప్పుడు మనం ట్విన్స్ చూస్తాం కదా, సో నాకు అందరూ ట్విన్స్. ఓకే, అలా ఉంటుంది, డిఫరెన్సియేషన్ లేదు. అర్థమైంది. అంటే మనం ఏదైనా నైట్ కళ కానీ మార్నింగ్ కి లేచిన తర్వాత అంతే హాఫే గుర్తుంటుంది, ఫేస్ మాత్రం గుర్తురాదు. కాకపోతే లైవ్ లో కూడా అంతే గుర్తు. ఓకే. సో ఇది ఏంటంటే థ్రిల్లర్ కమ్ కామెడీయా? కామెడీ కదా, థ్రిల్లరే. కామెడీ ఉంటుంది, మంచి కామెడీ ఉంటుంది, ఫ్లోలో మంచి ఎమోషన్ ఉంటుంది. ఏమంటారు, థ్రిల్లర్ అండి, నెయిల్ బైటింగ్ ఉంటుంది. కరెక్టేనా? నెయిల్ బైటింగ్ అంటే ఏంటి? థ్రిల్లర్ అంటే అది మీరు తెలుగులో మనకి నాట్ నెయిల్ బైటింగ్ రైట్? అంటే తెలుగులో దానికి లేదు, ఉత్కంఠంగా చూస్తారు. ఓకే, చాలా ఇంట్రెస్టింగ్ గా.